ఆ తీర్థం గురించి గొప్పతనం. ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులోంచి ఒక పక్షి స్త్రీగా మారి వచ్చింది. నా భర్త పట్ల నేను అపచారంతో ప్రవర్తించాను, ఈనాడు ఈ తీర్థమాహాత్యం విన్నంత మాత్రం చేత నాకు శాపం పోయిందండి అని గోణతీర్థంలో స్నానం చేసింది. ఇవన్నీ పరమ పవిత్రమైన తీర్థాలు. అక్కడికి కొంచెం దూరంలో కుమారధారా తీర్థము అని ఆ తీర్థం ఉంటుంది. దాని పక్కనే దేవతీర్థం, ఆ పక్కనే ఆ కింద కపిల తీర్థం. ఇంకా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం పాండవ తీర్థం. మీరు ఇప్పటికీ కూడా ఆకాశగంగా పాపనాశనం వైపుకు వెళ్లడం కోసమని మొదలుపెట్టి స్వాగత తోరణం దాటి కొద్ది దూరం వెళ్లగానే కుడిచీతి పక్కకి తిరిగితే సాధారణంగా తీసుకెళ్లరు. మీరు ప్రయత్నపూర్వకంగా అడిగితే తీసుకెడతారు. తీసుకెడితే ఆ జీపులో వెళ్లి అక్కడ దిగితే కొంచెం మెట్లు దిగాలి కిందకి. మెట్లు దిగి కిందకి వెడితే అక్కడ పాండవ తీర్థం ఉంటుంది. ఆ పాండవ తీర్థంలో ఇప్పటికీ పెద్ద శిల ఒకటి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నాతో తిరుపతి వచ్చారు ఒక 60-70 మంది. అంటే నేను చూపించానన్న గర్వంతో నేను ఈ మాట అంటం లేదు. అంతమందిని కలిసి చూసే అదృష్టాన్ని శ్రీ వెంకటేశ్వరుడు కటాక్షించాడని చెప్తున్నానంతే. అది క్షేత్రపాలక శిల. పరమశివుడు వెంకటాచలంలో లోపల తిరుమల దేవాలయంలో రాత్రి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత దొల్లుతుండేవాడు. ఆయన దొల్లుతుండగా గుండు కింద పడి ఒక పిల్లవాడు మరణించాడు ఒక రోజున గుళ్ళో ఉండిపోయి. అప్పుడు ఆ శిలనంతటినీ కూడా తీసి పాండవుల తీర్థంలో పెట్టారు. ఇప్పటికీ మీరు వెడితే చూడొచ్చు, చాలా మంది నాతో దర్శనానికి వచ్చిన వాళ్ళు చూశారు. ధ్వజస్తంభానికి ఈశాన్యం మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రపాలకుడు ఆయన. అందుకని శివుడికి కేశవుడికి భేదమా? మీరు ద్రాక్షారామం వెళ్ళండి, అక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుడికి క్షేత్రపాలకుడై ఉంటారు. అందుకే సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని అడుగుతాం. శివకేశవుల మధ్య భేదమును చూడని రీతిలో నా బుద్ధి ఈ ప్రపంచమును అనుభవించుగాక అని. అందుచేత అదిగో శివకేశవుల మధ్య భేదము లేని రీతిలో పాండవులు ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మందిని సంహరించిన తరువాత వచ్చినటువంటి పాపాన్ని తీసేయడం కోసమని కృష్ణ పరమాత్మ పాండవుల్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు చాలా కాలం. మీరు ఇప్పటికీ ఆ చీకట్లో గుహలోకి దూరి చూస్తే పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది వీళ్ళందరివి చిత్రాలు కనపడతాయి రాళ్ల మీద చిక్కి. లోపలికి వెళ్లి చూడొచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు మనకి వివరించి పాపం చెప్తారు కూడా. వాళ్ళు ఆ నీళ్లలోనే ఉంటుంది పెద్ద గుండు, క్షేత్రపాలక గుండు. అదిగో ఆ పాండవ తీర్థం ఉంది. అసలు ఇంకొక విచిత్రం చెప్పనా? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం, వెంకటాచలంలో పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వానికి తిరుగు లేని నిదర్శనం హాతీరాం బావాజీ గారి యొక్క సజీవ సమాధి వేణుగోపాల స్వామి వారి మందిరం పక్కన ఉంది. ఆయన ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు, ఆయనతో కలిసి పాచికలు ఆడుతుండేవారు. పాచికలు ఆడుతుంటే అది రాజుకి తెలిసింది. వెంకటేశ్వరుడితో పాచికలాడమా అని ఆయన్ని తీసుకెళ్లి ఒక గదిలో బంధించాడు. బంధించి ఆ గది నిండా చిరుకు పడేశాడు. పడేస్తే ఆయన స్వామిని ప్రార్థన చేశారు. భక్తులకి రక్షకుడెవరు? పరమాత్మే. ఆయన్ని ప్రార్థన చేస్తే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతటినీ తినేశారు. హాతీ అంటే ఏనుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ చేత తను రక్షింపబడడం అనేటటువంటి పరమేశ్వరుని యొక్క లీల ప్రకటింపబడడానికి హేతువైన వాడు కనుక ఆయనని హాతీరాం అని పిలిచారు. ఆయన సజీవ సమాధిలో ఉంటారు ఇప్పటికీ వేణుగోపాల స్వామి మందిరం పక్కనే. ఆయన శిష్యులు మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి, మీరు దర్శనానికి వెడితే గట్టిగా మాట్లాడకండి, గట్టిగా మాట్లాడకండి అంటుంటారు. అక్కడే మీరు వెడితే ఒక చిత్రమైనటువంటి ఆకు ఉంటుంది. అది అస్తమానం దొరికేటటువంటి ఆకు కాదు. ఆ ఆకు ప్రసాదంగా ఇస్తారు. ఇంటికి పట్టుకెడతానండి అంటే ఇవ్వరు, ఇక్కడే తినాలంటారు. ఆ ఆకు ఇస్తారు. ఆ ఆకు నములుతారు, నవిలి ప్రసాదంగా స్వీకరిస్తారు. వెంకటాచలంలో ఎన్ని విచిత్రాలున్నాయో సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి ఆపేస్తాను ఆ విషయాలు. ఎందుకంటే ఇంకా అంతకన్నా సభాముఖంగా చెప్పకూడదు కనుక. మీరు ఇప్పటికీ వెంకటాచలంలో శిలాతోరణాన్ని దాటి ఇంకొంచెం ముందుకెడితే వెంకటేశ్వర స్వామి వారు కార్తీక మాసంలో ఏకాదశి నాడు అనుకుంటాను స్నానం చెయ్యడానికి వస్తారు. అక్కడికి పల్లకీలో తీసుకొస్తారు. అక్కడ స్నానం చెయ్యడం కోసం వేచి ఉన్న వాళ్ళకి స్వామికి నివేదన చేసిన చక్ర పొంగలి అవి పెడతారు అక్కడ. అది కూడా దాటి కొండల లోపలికి వెడితే ఇప్పటికీ గుహలలో ఈ ఎముకలు ఉరప్పంజరాలు బయటికొచ్చి తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులు.
మీరు నమ్మి తీరవలసింది. కానీ తొందరపడి గభాలన వెళదామని ప్రయత్నం మాత్రం చెయ్యకండి. ఉన్నారు పరమసత్యం. చాలా మంది పెద్దలు ఇప్పటికీ వెంకటాచలంలో తపస్సు చేస్తుంటారు. ఇంకొక మాట, వెంకటాచలంలో ప్రకటంగా మీ కంటికి కనపడచ్చు, కంటికి కనపడకపోవచ్చు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయి, ప్రతి ప్రాణి అన్ని కారణాంశాలతో వచ్చినవి. అపారమైన పుణ్యాత్ములు ఎవరున్నారో వారు ఆ కొండల మీదకి చేరుతారు. చెట్లై, పుట్టలై, పక్షులై, జంతువులై పరమేశ్వరుడి యొక్క ఆవాసమునందు సేద తీరుతూ ఉంటారు. అందుకనే వెంకటాచలం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. నిన్నటి రోజున మీకు ఒక విషయం విజ్ఞాపన చేశాను. భగవత్ రామానుజులు 7 కొండలు ఎక్కవలసి వస్తే పాదములను వెనక్కి కట్టుకున్నారని. ఇంకొక చోట చెప్తారు, ఆయన తాళ్లతో అలా వెనక్కి కట్టుకోలేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నన్ను 7 కొండల మీదకి మాత్రం రావద్దని అడిగారు. అడిగితే అనంతాచార్యుల వారు అన్నారు, మీరు పాదములతో తొక్కి ఎక్కని కొండ మేమెలా తొక్కి ఎక్కుతాం, అందుకని మేము ఎక్కమన్నారు. ఎక్కనంటే అప్పుడు స్వామికి పుష్పకైంకర్యం ఆగిపోతుందని రామానుజులు కొండ పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి 7 కొండల వాడి అనుమతి తీసుకుని నా పాదములతో పైకెక్కుతున్నానని, ఆ పైకెక్కిన తరువాత మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ మలమూత్ర విసర్జన చెయ్యకూడదని కింద శరీర శోధనం చేసుకుని పైకెక్కారు. ఇవాళ మనం 7 కొండల మీద చెప్పులేసుకు తిరుగుతున్నాం. తిరిగినా సరే సర్వేశ్వరుడు మనని క్షమిస్తూనే ఉన్నాడు. నేను ఒకనాడు, నాతో ఆ రోజున ఇక్కడ ఇప్పుడు సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ, బ్రహ్మశ్రీ కృష్ణప్రసాద్ గారు నాతో తిరుమల వచ్చారు ఒక రోజున. మేము తిరుమలలో సహస్ర దీపాలంకార సేవ మంటపం దగ్గర నించుని ఉండగా ఒక చిత్రాతి చిత్రమైన సన్నివేశం చూశాను నేను. ఒక వ్యక్తి బహువృద్ధుడు. మరి మహానుభావుడికి ఏం కోరిక తీర్చాడో, ఏ వ్యాధి పరిమార్చాడో, ఆయన మాడవీధులంతటా డొల్లు ప్రదక్షిణం చేస్తున్నాడు. చేస్తుంటే పరీక్ష పెట్టినట్టు కుంభవృష్టి వర్షం, ఏర్లు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఎంత చిత్రం అంటే ఆయన దొల్లుతుంటే చెవుల్లోంచి లోపలికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, నోట్లోంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఆయన మాత్రం లేవలేదు. అలాగే మాడవీధులన్నీ ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఒకనాడు తిరుమల వెళ్ళాను. అహంకారం లోపల పెరిగిపోయి ఉన్న పాపాత్ముణ్ణి కనుక మెట్ల మార్గం గుండా నడిచి ఎక్కుతుంటే కాళ్ళు నిప్పెట్టి ఆయాసం వచ్చి ఎక్కలేక ఒళ్ళు పెరిగిపోయింది కదా, ఎక్కలేక మెట్ల మీద కూర్చున్నాను. 90 సంవత్సరాల వృద్ధుడు మెల్లిగా ఎక్కుతున్నాడు, నడుము వంగిపోయింది. ఆయన్ని చూసి అనుకున్నాను, ఏంటిరా 90 ఏళ్ల వృద్ధుడు, ఈయనకి ఈ వయస్సులో ఎక్కవలసి వచ్చిందా? నాలా ఓపికండగా ఎక్కాలి కానీ ఓపికండి నేనే ఎక్కలేకపోతున్నాను, ఈయన ఏమి ఎక్కుతాడు అనుకున్నాను. అనుకుని ఆయన్ని పిలిచి అన్నాను, అయ్యా 90 ఏళ్ళు వచ్చేసాయి, నడుము వంగిపోయింది, ఇప్పుడు ఎక్కుతున్నారు ఏమిటండి మెట్ల మించి, బస్సులో వెళ్ళిపోయారా అన్నాను. అంటే ఆయన అన్నాడు, ఓ పెద్ద నవ్వు నవ్వి, 90 ఏళ్ల వాడిని అన్నమాట నిజమే, ఇది ఎన్నో మాటో తెలుసా ఎక్కడం? ఎన్ని 100 మార్లు, ఏడాదికి ఎన్ని మార్లు ఎక్కుతానో నడిచి, నువ్వు రా నాతో చూస్తానన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంకొక 20 నిమిషాలకి నాకు ఆయన కనిచూపు కూడా అందలా. గోవిందా గోవిందా, నువ్వెక్కడమేమిటయా, అడుగు తీసి అడుగేస్తే గోవిందా, నాకు తెలుసున్నది ఇదొక్కటే 70 ఏళ్ల నుంచి. నువ్వు నడవడం ఏమిటి, అడుగు తీస్తే గోవిందా, అడుగేస్తే గోవిందా అన్నాడంతే. ఎక్కేశాడు, ఎక్కడ ఆగలేదు. ఆ తర్వాత నాకు ఆయన కనపడనే లేదు. 20 నిమిషాల్లో ఎక్కేశాడు అంతే కొండ. అంటే కనుచూపు దాటిపోయినంత దూరం ఎక్కేశాడు. ఇప్పటికీ స్వామిని నమ్ముకుని కొండ కింద నుంచి కొండ పై వరకు దొల్లుకుంటూ ఎక్కే భక్తులు ఉన్నారు. అది వెంకటాచల మహాత్యం అంటే, అది వెంకటేశ్వరుడు అంటే. అక్కడ రాత్రి పగలు తేడా చూపించండి ఆ గుడి ముందు నాకు. రాత్రి ఉండదు, పగలుండదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు మాడవీధుల్లో. ఎవడి నోటి వెంట చూడండి గోవిందా 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 తప్ప ఇంకో మాట ఉండదు. ఎంత మందికి నమ్మకమో, ఎంత మందికి పూనికో, నగలు కట్టల కట్టలు తీసి వేసేస్తుంటారు హుండీల్లో. ఏమో ఏ తల్లికి ఏ 5వ తనం ఇచ్చాడో, ఎవరికి పిల్లలు పుట్టారో, ఏ గొడ్రాలు అమ్మా అని పిలిపించుకుందో, ఎవరికి ఏ అనారోగ్యాన్ని తీసేశాడో మహానుభావుడు, ఎంత మందికి ఎన్ని కోరికలు తీర్చాడో. మీకు శ్రీ వెంకటాచల వైభవము అని ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదవండి, వెంకటేశ్వర లీలలు అని. మతిపోతుంది మనకు ఆ పుస్తకం చదివితే. వెంకటేశ్వరుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా కాపాడాడో మనకు అర్థమవుతుంది. అందుచేత వెంకటాచల వైభవం అంటే, వెంకటేశ్వరుడి యొక్క కృప అంటే అటువంటిది. ఆ కృప
ఆయనే అక్కడ తీర్థాలుగా, క్షేత్రాలుగా, కొలనులుగా, కోనలుగా మారిపోయాడు మహానుభావుడు. వాటిలో స్నానం అంత పరమపుణ్యప్రదం. తిరుమల క్షేత్రానికి వెళ్ళిన దగ్గర నుంచి స్వామి చుట్టూ దర్శనం చేయడం మంచిదే, కానీ స్వామి యొక్క తీర్థాలలో స్నానం చేయడం కూడా అంత గొప్పది. జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా స్నానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అందుకని ఇవి స్వామివారి కొండ మీద ఇంత గొప్ప తీర్థాలుంటే తత్తుల్యమైన తీర్థం ఉన్నది ఎక్కడో తెలుసా అండి? కింద ఉంది మళ్ళీ తిరుపతిలో. ఎక్కడ? పద్మ సరోవరం అని పేరు. తిరుచానూరుని మనం వెడుతుంటాం, అలివేలు మంగాపురం. అసలు అయ్యవారిని, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి తిన్నగా అయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు పూర్వం. ఎందుకంటే ఆయన ఏకబేరమూర్తి వెంకటాచలంలో. నీకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క గుడిలో చూడండి, పక్కన శ్రీదేవి భూదేవి ఉంటారు. కరచరణాదులతో ప్రకటంగా ఉంటాడు పరమాత్మ. ఒక్క శివాలయంలో మాత్రం లింగ స్వరూపంలో ఆయన ఉంటాడు, ప్రకటంగా అమ్మవారు ఉంటుంది. వెంకటాచలంలో తద్విరుద్ధం. అయ్యవారు ఏకబేరమూర్తిగా ఒక్కరే ఉంటారు, అమ్మవారు పక్కన ఉంటారు. లోపల స్వర్ణ లక్ష్మి మాత్రం ఉంది. ఆ స్వర్ణలక్ష్మి కూడా ఒకసారి అదృశ్యమై మళ్ళీ వచ్చింది. అందుకని స్వర్ణలక్ష్మిగా అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటుంది. ఆయన పరబ్రహ్మస్వరూపమై స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరస ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. మీరు ఏ పేరుతో పిలవండి, ఆయనకేం బాధ లేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే, అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి, నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి, నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ, క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి, పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విష్ణుస్వయం విశ్వమవిశ్వం విశ్వవేదసం, విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే, యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతో స్పృహం. నమో నమస్తే కిల కారణాయ, నిష్కారణాయ అద్భుత కారణాయ, సర్వాగమామ్నాయ మహార్ణవాయ, నమోపవర్గాయ పరాయణాయ. మీ ఇష్టం ఏమని పిలవండి. పోతన గారి తెలుగులో అయితే ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి అని, అంత ఈ జగత్తంతా ఎవరిలో పుడుతోందో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరిలో లయమైపోతోందో అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏముందో ఆ పరబ్రహ్మమే వెంకటేశ్వరుడు. అటువంటి వారిని మీరు అమ్మా అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శివ అనండి, పలకడానికి ఆయన సిద్ధం. శ్రీ మహావిష్ణు అనండి, పలకడానికి ఆయన సిద్ధం. మీరు ఏ పేరు పెట్టకండి, నిర్గుణంగా ఆయన కేవలం పరమాత్మ అనండి, మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన సిద్ధం. పిలవడానికే ఉంది, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి మాత్రం యథార్థం, నడిచి వచ్చిన వాడు మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసుగా వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే కదిలొచ్చాడు పురాణం ప్రకారం. కానీ ఉన్నది మాత్రం పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు. అందుకని ఏకబేరమూర్తి అయి ఉన్నారు. పరమాచార్యుల వారు చెప్తూ ఉండేవారు, వెంకటేశ్వరుడంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. నువ్వు ఈ కంటితో కలియుగంలో పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే నీ అదృష్టము పండితే వెంకటేశ్వర దర్శనం చెయ్యగలవనేవారు. అందుకే ఇప్పటికీ ఆయనకి అభిషేకం అయితే ఒంటికి చెమట పడుతుందంటారు. మేల్ఛాట్ వస్త్రాలతో ఒత్తుతారు ఆయన శరీరాన్ని. ఇప్పటికీ పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు ఆ వైకుంఠ ద్వారం వైపు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళైతే, నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక ఆయన నాకు పరిచయం ఉన్నారు. వారికి ఒకసారి వెంకటాచలం వెడుతుంటే చెప్పాను, వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు కనుక వారు తిన్నగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడి ప్రత్యేక దర్శనం చేయడంలో మేల్ఛాట్ వస్త్రాన్ని వాసన చూసి వచ్చి చెప్పారు నాకు. కోటేశ్వరారు మేల్ఛాట్ వస్త్రం వాసన చూశాను. వెంకటాచలపతికి బట్ట ఎలా కడతారో ఆ అలంకారం ఎంత కష్టమో అసలు నిజంగా మీరు చూడాలంటే గోవిందరాజస్వామి వారి గుడి పక్కన ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది. మీరు ఈ మాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. పెద్ద లంగోటా కడతారు లోపల. శుక్రవారం నాడు ఇవాళ ఉదయమే ఆయనకి అభిషేకం. ఆ లంగోటా ఒక్కదాంతోనే నిలబడతారు. ఆ నిలబడినప్పుడే మహానుభావులకి వెళ్లి దర్శనం చేస్తుంటే ఆయనకి అభిషేకం జరుగుతుంటే మరి అదెంత భక్తో. కర్ణాటక ప్రభుత్వం 2 పునుగు పిల్లులు ఇచ్చింది పరమాత్మకి. ఆ పునుగు పిల్లులు గురువారం నాడు పునుగు పెడతాయి. ఆ పునుగు కట్టుకొస్తారు. ఆకాశగంగలోంచి నీళ్లు పట్టుకొస్తారు. జియంగారులు వస్తారు. వాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా తగలకుండా నోటికి కూడా అడ్డంగా పట్టం కట్టుకుంటారు. కట్టుకుని వెండి నిచ్చెనలు ఎక్కుతారు. ఒక పక్క నుంచి
శ్రీ సూక్తం జరుగుతుంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటుంటారు. ఒక పక్క నుంచి వేదమంత్రాలతోటి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఒక పక్క నుంచి అంటుంటారు. శుక్రవారం తెల్లవారుజామున మీకు టిక్కెట్ అక్కర్లేదు. మీరు బయటికి వచ్చి ఆ మైక్రోఫోన్స్ లోంచి వచ్చేటటువంటి అభిషేక మంత్రాలు వింటూ ఒక్కసారి కూర్చోండి. జీవితంలో ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం నాడు ఉదయం జరిగేటటువంటి పూరాభిషేకాన్ని మీరు దర్శనం చేశారా? మీకు పరమ యథార్థమైన విషయం చెప్తున్నాను. ఎందరో పెద్దలు అనుభవించారు. కళ్ళు నులుముకుని చూసినా సరే మీకు ఇలవేల్పెవరో వాళ్ళు కనపడతారు. ఆయన ఎందుకని? ఆయన పరమాత్మ స్వరూపం. మీ మనస్సు ఎలా రమిస్తోందో అలా కనపడతాడు ఆయన. మిమ్మల్ని ఆనందంలో నిలపడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం. అలా కనపడతాడు. అందుకే అమాయకులై పాడలేదు. శివరూపమీ వంచు నమ్ముదురు కొందరు, విష్ణురూపుడ వంచు అందురింకొందరు అని అమ్మవారిగా నిన్ను ఆరాధింతురు కొందరు, మూడు మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన తిరువేంకటాచలాధీశ అని పాడబడారు ఘంటసాల గారు మహానుభావుడు. కానీ అందులో చాలా తత్వ విచారం చేశారు. నిజంగా వెంకటేశ్వరుడు పరబ్రహ్మమే. అటువంటి స్వామి మనకి కూతవేటు దూరంలో ఒక్క రాత్రి పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి ఆ క్షేత్రంలో ఉండేటటువంటి అంత దగ్గరలో ఉండడం ఎన్ని జన్మల పుణ్యం నిజంగా మనది. అటువంటి వెంకటాచలపతి పైన ఎటువంటి తీర్థాలున్నాయో కిందట తుల్యమైన తీర్థం ఒకటి ఉంది. అదే తిరుచానూరు అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటి పద్మసరోవరం. ఆ పద్మ సరోవరం సామాన్యమైన సరోవరం కాదు. ఆ సరోవరంలో ఎవరైనా ఒక్కసారి స్నానం చేసి సూర్యనారాయణమూర్తి దర్శనం చేశారా వాళ్ళకి ఉన్న సమస్త గ్రహబాధల నుంచి తీస్తాన్నారు. నాకు సభాముఖంగా ఏవి చెప్పచ్చో ఏవి చెప్పకూడదో అని నేను కొంత తొట్టుబాటుకు గురవుతున్నాను. గాని పురాణంలో ఏం రాశారో తెలుసా అండి? ఎవరికైనా ఉద్యోగం పోతే, భార్యాబిడ్డల్ని కూడా పోషించుకోలేకపోతే తిరుచానూరు వెళ్ళిపోయి 40 రోజులు పద్మ సరోవరంలో స్నానం చేసి రోజు అమ్మవారి దర్శనం చేస్తే వాడు పోగొట్టుకున్న వైభవాన్ని 41వ రోజున పొందేస్తాడన్నారు. అంత గొప్ప సరోవరం అమ్మవారు ప్రమాణం చేసింది. అమ్మవారు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నేరడి కోపం వచ్చి, నిజంగా తల్లికి కోపం వస్తుందా? మిషబెట్టింది మనం ఉద్ధరించడానికి. కొల్హాపురం వచ్చింది తల్లి. ఆవిడ ఎక్కడుండదు, ఎప్పుడూ అయ్యవారితోనే ఉంటుంది. కానీ ఏకదేరమూర్తిగా వెలియాలి స్వామి. అందుకని అక్కడ వెలిసింది పద్మావతి అమ్మవారు తిరుచానూరులో. వస్తే అశరీరవాణి వాక్కు విని పద్మపురాణం ప్రకారం అయితే శ్రీనివాసుడు 14 సంవత్సరములు తపించాడు. అమ్మవారు రావడం కోసమని స్వయంగా శ్రీ మహావిష్ణువు తన గదతో తవ్వినటువంటి తటాకం అది. తన గదాదండంతో తవ్వి అమ్మవారు ఆవిర్భవించడం కోసం 3 పూట్ల సహస్ర సువర్ణ కమలములతో అమ్మవారికి అర్చన చేశారు. చేసి సాక్షాత్తుగా స్వర్గలోకం నుంచి వాయుదేవుడిచ్చే సువర్ణ కమలములను తెప్పించారు. తెప్పించి ఆ కమలములన్నింటినీ కూడా పద్మ సరోవరం నిండా నింపి, కమలం ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుని ఉండాలంటే ఎదురుగుండా సూర్యుడు ప్రకాశిస్తూ కిరణాలు పడాలి. అందుకని శ్రీనివాసుడు చేసినటువంటి గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి పద్మ సరోవరానికి ఎదురుగుండా ప్రతిష్ఠ చేశారు. ఆయన పాదాల దగ్గర కూర్చునే తపస్సు చేశారు. సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవచ్చు. ఆనంద నిలయం లోపలికి మేము వెళ్ళలేకపోతున్నామని మనం ఏం బెంగబెట్టుకోక్కర్లేదు. ఆయన కూర్చున్న చోట మనం కూర్చోవచ్చు. సూర్యనారాయణమూర్తి పాదాల దగ్గర కూర్చున్నారు. ఇప్పటికీ ఉంది సూర్యనారాయణమూర్తి గుడి. పెద్ద మూర్తి నిలబడి ఉంటారు. ఆయనకి అభిముఖంగా ఉంటుంది పద్మసరోవరం. ఆ పద్మ సరోవరంలో 14 సంవత్సరాల తపస్సు తర్వాత వేదవతి, పద్మావతి, లక్ష్మీదేవి అందరూ ఆవిడే. ఆ అమ్మవారే అలా ఉంటుంది. కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ సర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్ర చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే. ఇలా ఆ తల్లి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ప్రతి చోట ఉందా అమ్మవారు. అందుకనే ఆ తల్లి, అందుకే స్వామి సుప్రభాతంలో ప్రపత్తిలో ఒక మాట చెప్తారు. లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే అని.
స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టుకుని ఆ శేషుడి మీద పడుకుంటే స్వామి రెండు కాళ్ళు ఇలా చాపుకు పడుకుంటేట శ్రీ మహాలక్ష్మికి అన్నిటికన్నా ఇష్టమైంది ఏమిటో తెలుసా అండి? అయ్యవారి పాదాలు వస్తడం అంటే ఇష్టం. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి 9 విధాలు. శ్రవణం అంటే వినడానికి ప్రహ్లాదుడు, కీర్తనం చెప్పడానికి శ్రీశుకుడు, కీర్తనం విష్ణోహ స్మరణం తలుచుకోవడానికి ప్రహ్లాదుడు, స్మరణం విష్ణోహ పాదసేవనం పాదములు ఒత్తడానికి లక్ష్మీదేవి. ఆ తల్లి స్వామి పడుకుని రెండు కాళ్ళు చాపితే స్వామి పాదములు ఒత్తడానికని వచ్చి పరవశించిపోయి నేనొక్కదాన్నిగా ఒత్తడం ఏమిటని తానే నీలాదేవిగా, తానే భూదేవిగా, తానే లక్ష్మీదేవిగా, తానే పద్మావతిగా మారి అటువైపు ఇటువైపు నిలబడి నల్లగా ఉండేటటువంటి స్వామి పాదముల మీద ఎర్రటి అమ్మవారి చేతులు వేసి, అసలే ఎర్ర తామర వంటి చేతులు, ఆ చేతులు స్వామివారి నల్లటి కాళ్ళ మీద పెట్టి ఒత్తుతుంటే అయ్యవారి నల్లని కాళ్ళల్లోంచొస్తున్న కాంతి, ఆయన కట్టుకున్న పట్టు పీతాంబరంలోంచొస్తున్న కాంతి, అమ్మవారి చేతులతో ఒత్తినప్పుడు ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఈ 3 కాంతులతో కలిపి ఒక కొత్త కాంతి పుట్టి నీ పాదములలోంచి పైకొస్తుంటే అటువంటి పాదములను నేను శరణుజొత్తుతున్నానయా వెంకటేశ్వర అంటారు. అది అందుకని నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి వెంకటేశ్వర చరణములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు. అటువంటి పరమాత్మ ఆ తల్లి ఆ పద్మ సరోవరంలో ఉండేటటువంటి పద్మములోంచి ఆవిర్భవించింది. అందుకని ఆవిడికి పద్మావతి అని పేరు. ఆ తల్లి ఎంత దయ కలిగినటువంటి తల్లి అంటే, అమ్మ అక్కడ ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి? 7 కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకనాటికి ఒకనాడు ఎప్పుడైనా కర్మాకర్మ ఫల ప్రదాత అయి నిలబడతారు. ఎందుకని? శ్వేతవరాహ కల్పం అయిపోయేంత వరకు ఆయనే పరిపాలకుడు లోకానికి. అందుకని వీడి పని చేశాడు, నేను ఎలా రక్షిస్తాను అంటారేమోనని సౌలభ్యం ఏమిటో తెలుసా అండి? వీడు 7 కొండలు ఎక్కుతాడో ఎక్కలేడో. ఇప్పుడంటే బస్సులు వచ్చాయి, కారులు వచ్చాయి, జీపులు వచ్చాయి. ఒకనాడవేం లేవు. కొండ మీదకి వెళ్ళడానికి గడగడ వణికిపోయేవారు. ఎముకలు కురికేసే చలి, ఎక్కడ చూసినా పావులు, ఎక్కడ చూసినా విషక్రిములు, పెద్ద పెద్ద దోమలు. అసలు వెంకటాచలం కొండ మీదకి వెళ్లి ఎవరు ఉండలేకపోయేవారు. అటువంటి స్థితిలో అందరూ వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారని అందుకని వేదాంత దేశికులు దయాశతకం అన్నారు. అయ్యవారి యొక్క దయ ముద్దగా మారిపోతే అమ్మవారైపోయింది. అమ్మవారైపోయి అమ్మవారిగా క్షేత్రంలో కింద ఉంది పద్మావతీదేవి. ఆ తల్లి కారుణ్యం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. ఆ తల్లి యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి? పద్మావతి అమ్మవారిది. ఆవిడ పంచమి తిథి నాడు శుక్రవారం నాడు మిట్ట మధ్యాహ్నం అభిజిత్ నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో కార్తీక మాసంలో అమ్మవారు ఆవిర్భవించింది పద్మాలలోంచి. ఆవిడ అప్పుడే ఆవిర్భవించిందా? అంతకు ముందు ఉన్నది. పద్మావతిగా పేరు మార్చుకుని వచ్చింది. వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని అలరించింది. ఆయన పట్టపురాణి అయింది. మనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వెంకటాచలంలో మిగిలిన ఏ క్షేత్రంలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు అమ్మవారి కోసమని ప్రత్యేకంగా తాను నడిచి వెళ్ళడం అన్నది మీరు వినరు. ఎప్పుడూ ఆయన గుండెల్లోనే ఉంటుంది. ఒక్క వెంకటాచలంలో చిత్రం ఏమిటో తెలుసా? ప్రతిరోజు స్వామి అమ్మ కోసం 7 కొండలు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళవలసింది. అయ్యది కిందకి దింపగలిగిన శక్తి ఉన్నది అమ్మ ఒక్కతే. అయ్య అమ్మ దగ్గరికి రావలసిందే. మిగిలినప్పుడు అయ్యవారు చాలా హడావిడిగా ఉంటారేమో కానీ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పరమ ప్రశాంతంగా ఉండవలసింది. 7 కొండలు ఎక్కలేకపోయారని బెంగెట్టుకోక్కర్లేదు. అమ్మ పాదాలు పట్టుకున్నవాడు కూడా ధన్యుడే. ఇది అమ్మ సౌలభ్యం. అందుకని అమ్మ కొండ కిందే ఉంది. అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయన అన్నమాచార్యుల వారు అంటారు, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోనత పొగలువాడితడు జలధి కన్యాపాంగలలితే క్షణములోన కలసి వెలుగుచునున్న తజ్జలంబితడు జలజాసను నివదన జలది మధ్యమునందు అలరు వెలువడిన పరమామృతంబితడు సరివోని సురత సంపదల నింతుల చేత వరవధూపతికి పరమైన ఇతడు ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపగలు వాడితడు
తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భారకుండితడు. అంతటి మహనీయమూర్తి ఆయన తిరువేంకటాచలాధిపుడై. అంటే నాకు పాటలు పాడడం రాదు, అందుకని ఏదో ఆనందం కొద్దీ అనేశాను. కానీ ఆయన తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు. ఆ అమ్మ చేత్తో పెట్టిన అన్నం ఉందే, అమ్మ దయ అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మ కారుణ్యం అంటే ఏమిటో తెలుసా? అందుకే అమ్మవారి గురించి చెప్తే వెంకటాచలంలో ఒక్కటే మాట చెప్తారు. అమ్మా నువ్వేమిటో తెలుసా? ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవా సరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మా నువ్వు మా అమ్మవమ్మా, నువ్వు మాకే అమ్మవి కాదు, ఈ అన్ని జగములకు నువ్వు తల్లివి. అందుకే అమ్మని చూడండి ఒక్కసారి తిరుచానూరులో. మీరు ఆ తిరుచానూరు రాజద్వారం దాటి మెట్లు దిగుతుంటే ఎదురుగుండా బలరామకృష్ణుల సన్నిధానం ఉంటుంది. మీరు ఆ దర్శనం టికెట్ కొనుక్కుని కుడి చేతి పక్కకి వెళ్లి ఏ ప్రత్యేక ప్రవేశం అయితే అక్కడ ఉండేటటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్లి ఆ రాజద్వారం దాటుతుంటే పైన లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్ మణిగడకచితై స్థాపితాహేమ కుంభై నిత్యం సా పద్మహస్తామ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అన్నట్టు ఏనుగులు పద్మకింజల్కములతో కూడినటువంటి స్వర్ణ కుంభములను చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. అది దాటి రాజద్వారం దాటి లోపలికి వెళ్ళండి. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వమాం భజస్వ పద్మాక్షీం ఏన సౌఖ్యం లభామ్యహం అని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుని 4 చేతులతో ఈ 2 చేతులతోటి అమ్మ ఆ అంకుశాన్ని పాశాన్ని పట్టుకుని తామర పువ్వుని పట్టుకుని ఈ కింద ఉండేటటువంటి 2 చేతులలో కుడి చేత్తో అభయహస్తాన్ని రెండో చేత్తో తన పాదములను చూపిస్తూ ఎర్రటి పట్టు చీర కిందకి వేలాడుతుంటే అమ్మ ఉత్సవమూర్తి అక్కడుంటే ఒంటి నిండా పుష్పమాలలు అలంకరింపబడి ఉంటే అమ్మకి నీరాజనం ఇస్తుంటే అరకుండ చేయించుకున్నటువంటి వైష్ణవ కూడి ఆ పుష్పాల దండలు తీసుకెళ్లి పేర్చడం అంటే వాళ్ళ తర్వాతే అలంకారం చేయడంలో ఎంత గొప్పగా చేసేస్తారో అలంకారాలు. మీరు ఇన్ని పూలదండలు పెట్టుకెళ్ళండి, అన్ని పూలదండలు కలిపిలా పెట్టి పేనేస్తారు. అక్కడ పేనేసి చక్కగా ఈ దండంతా తీసుకెళ్లి ఆ పైనుంచి కిందకి ఇలా అలంకారం చేస్తారు, చేతుల పక్క నుంచి వేసేస్తారు. మెడలో అయ్య కట్టినటువంటి మాంగళ్యంతో ప్రకటంగా కనపడేటట్టు కాళ్ల దగ్గర ఇంత కుంకుమ పూజ చేసుకుని ఇలా అభయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుందమ్మ. ఆ అమ్మని చూడగానే ఇలా 2 చేతులు కైమోడ్చి నమస్కరించేయవలసింది. భట్టర్లు అంటారు అందుకే అమ్మది ఇది ఎంత కారుణ్యం అమ్మా నువ్వు. ఏకన్యంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. అమ్మా నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా, అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామర పూలు పట్టుకొచ్చాడు కొడుకు, నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా? అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ. ఎంత అదృష్టమమ్మా, నా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు. అటువంటి తల్లి ఆ తల్లి. ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలుసా అండి? అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు, మా అమ్మ ఆదుకుంది. ఎందుకని పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి హక్కును చేరుస్తుంది మా అమ్మ. ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం. రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకుపోతారు అలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం. అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు. అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు, అయ్యవారు పొంగిపోతారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి. అసలు నిద్రపోవడం అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు తన 2 భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద
జోజో ముకుందా అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవాట. ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతీదేవి వెళ్ళి అడిగింది అన్నమాచార్యుల వారిని, అన్నమయ్యా ఏమిటయ్యా ఈ సంకీర్తనలు, నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలు విని వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది, నా వైపు శృంగారంగా చూడడం మానేశాడయ్యా, 2 శృంగార సంకీర్తనలు చెప్పవయ్యా అంది తల్లి. అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు. ఎంత దర్శనం చేశారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. భక్తి అంటే అది భక్తి. అలరులు కురియగా నడనదే అలకుల కులుకుల అలమేల్మంగ అంటారు. ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు. ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు. ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో, ఎన్ని భంగిమలు పెట్టిందో, ఆ తెరచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్లి బిగియార కౌగిలించుకున్నారు అమ్మవారిని. ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి. ఇది అన్నమాచార్యుల వారికి ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది? అమ్మ అమ్మే. ఎంత చిత్రమో తెలుసా అండి, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. దాశరథి రంగాచార్యులు గారు ఎంత గట్టి కీర్తన రాసేశారంటే అమ్మవారి మీద, రామదాసు గారు వాడారు అలాగే. రామదాసు గారిని ఖైదులో పెడితే పలుకే బంగారమాయేరా అని, ఏమయ్యా స్వామి అసలు నాతో మాట్లాడవా, ఈ పలుకు బంగారం అయిపోయిందన్నారు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకావు రామచంద్ర నిలదీశారు. ఏమయ్యా నువ్వు నాతో మాట్లాడటం లేదన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత, అమ్మా రామచంద్రులు మాపై చలము చేసినారు సీతమ్మ చెప్పావమ్మా, రాముడికి కోపం వచ్చిందమ్మా, అమ్మ చెప్పమ్మా నాన్నగారితోటి అని పాడుకున్నారు. ఇంకా రాముడు కరుణించకపోతే చికాకేసి, ఈయంతో ఎలా సంసారం చేస్తున్నావు మనువు అని అడిగారు సీతమ్మని. అడిగి నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అని అమ్మవారి మీద కీర్తన చెప్పారు. భక్తులందరూ అమ్మ పాదాలు పట్టుకుని అయ్య దగ్గరికి వెళ్ళిన వాళ్లే. దాశరథి రంగాచార్యులు గారు రాసినటువంటి పాట మాత్రం నిజంగా పాట చదివినప్పుడల్లా నా మనస్సు ఉర్రూతలుగిపోతుంది. నిజంగా ఎంత గడుసు పాట రాశారండి ఆయన. నిజంగా నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును, తిరుమల శిఖరాలు దిగివచ్చును. ఆయన రోజు అమ్మ 7 కొండలు దిగొస్తారు కదా నీ దగ్గరికి. వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఒక్క ఉపకారం చెయ్యాలమ్మా. ఏమిటా ఉపకారం అంటే, నా గురించి ఒక్కసారి స్వామితో చెప్పాలి. ఎప్పుడు? ఆయన ఇంటికి రాగానే తలుపు తీసి ఏమండా కోటేశ్వరరావు తినేస్తున్నాడు అని చెప్పకే అమ్మా, ఆయన విసుక్కుంటాడు. అప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా? పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, నువ్వు నీ తల అయ్యవారి ఒళ్ళో పెట్టుకుని పడుకుంటే నీ ముఖారవిందం చూస్తూ వెంకటేశ్వర స్వామి వారు పరవశించిపోతూ సంతోషంగా చిరునవ్వులు నవ్వుతున్నప్పుడు ఆ చిరునవ్వులు అనేటటువంటి వెన్నెలలు నీ ముఖాన పడుతుంటే, ఏమండి ఆ కోటేశ్వరరావు సంగతి ఏం చేశారండి అని అడగమ్మా అనాలట. అంటే అప్పుడు అంటే అమ్మవారు అంటుంది కదా, ఏమిరా నేను అప్పుడు అడగాల, ఏం నువ్వే అడగచ్చు కదా మీ నాన్నగారిని అంటుంది. అలా అంటే వెంటనే దాశరథి గారి సమాధానం చూడండి ఎంత విచిత్రమో. 7 శిఖరాలు నేనెక్కలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నా కష్టాలు వివరించి స్వామికి చెప్పుకోలేను. అందుకని అమ్మా నువ్వేం చెయ్యాలి? స్వామిని నిలదీసి అడగాలి. ఆ కోటేశ్వరరావుకి ఎందుకు చేయరు ఉపకారం? ఆ కొండ మీదకి రాలేదు, నీ దర్శనం చేయలేదు, 10 మాటలు వచ్చి మీ దగ్గరికి రాలేదనే. కలవారినే కాని కాపాడలేడా, కన్నీటి వ్యధలేవి పట్టించుకోడా, కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా. ఈయన అడగట, అడగవే మాయమ్మ అనురాగవల్లి, అడగవే మాయమ్మ అలమేలుమంగ అని నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. ఎంత గడుసుతనం అండి! అమ్మ వాత్సల్యం అటువంటిది, లొంగిపోతుంది అమ్మ. ఇది ఎంత రహస్యంగా చెప్పారో తెలుసా అండి అన్నమాచార్యులు వారు. అమ్మవారి మీద కీర్తన చేస్తూ ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి అని ఒక కీర్తన రాశారు. నిజంగా నాకు ఆ కీర్తన వింటుంటే ఇంత కఠినమైన నా మనస్సు కూడా కరిగిపోతుంది.